అందరికీ నమస్కారం. క్లయింట్ కన్సల్టేషన్ ఈ మోడల్కి స్వాగతం. ఏదైనా కాస్మెటాలజీ సర్వీస్ను అందించే ముందు క్లయింట్ సంప్రదింపులు చాలా అవసరం. క్లయింట్ ఏమి కోరుకుంటున్నారో మరియు ఆశించే దాని గురించి మీకు తెలిసిన తర్వాత ఆ సర్వీస్ కోసం నిజంగా ఏం చేయవచ్చో మీరు నిర్ణయించవచ్చు. అవసరమైతే మీరు మరియు మీ క్లయింట్ ఇద్దరు ఎండ్ ప్రోడక్ట్ లేదా సర్వీస్తో తృప్తి చెందారని నిర్ధారించుకోవడానికి రాజీ చేసుకోండి. ఇప్పుడు వివిధ కాస్మెటాలజీ సర్వీస్లలో క్లయింట్ సంప్రదింపులను నిర్వహించడానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు టెలిఫోన్ మర్యాదలను అర్థం చేసుకుందాం. క్లయింట్తో మాట్లాడేటప్పుడు ఉపయోగించే టెలిఫోన్ మర్యాదలను అర్థం చేసుకోవడానికి ఒక పనిని చేద్దాం. విద్యార్థులను 2 గ్రూపులుగా విభజించండి. ఒక సమూహం రిసెప్షనిస్ట్లో భాగంగా ఉంటుంది మరియు మరొక సమూహం క్లయింట్ లేదా కాలర్గా ఉంటుంది. ఇప్పుడు టెలిఫోన్ సంభాషణను ఎలా నిర్వహించాలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను గ్లిట్స్ మరియు గ్లామర్ నుండి మాట్లాడుతున్నాను. నేను మీకు ఎలా సహాయం చేయగలను మరియు దయచేసి మీ పేరును నేను తెలుసుకోవచ్చా? నా పేరు శ్రీమతి గుప్తా. నాకు ఫేషియల్ కావాలి. దయచేసి మీరు ఏ టైం స్లాట్ని బుక్ చేయాలనుకుంటున్నారో చెప్పగలరా? ఈరోజు మధ్యాహ్నం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి శ్రీమతి గుప్తా. ఆ స్లాట్ పూర్తిగా తీసుకోబడింది. మీరు రేపు రావాలనుకుంటున్నారా? అవును, అది సరే. అయితే నేను యువ అందగత్తె అమ్మాయి ద్వారా హాజరు కావాలని అనుకుంటున్నా. మిస్ అని మీ ఉద్దేశమా? అవును, నేను మిస్ ని సూచిస్తున్నాను. సరే మిస్, మీకు సేవ చేసేలా మేము ఏర్పాటు చేస్తాము. సరే, నేను రేపు అక్కడుంటాను. సరే, మంచిది శ్రీమతి గుప్తా, ధన్యవాదాలు. క్లయింట్లను హ్యాండిల్ చేయడానికి కొన్ని సూచనలు కలవు. దయచేసి నాకు మీరు పేరు చెప్పండి అని చెప్పడం ద్వారా ఎవరు కాల్ చేస్తున్నారో విచారించండి. ధన్యవాదాలు, నన్ను క్షమించండి లేదా నన్ను క్షమించు వంటి వ్యక్తీకరణలు ఉపయోగించుకోండి. అభ్యర్థించిన సమాచారం తక్షణమే అందుబాటులో లేకుంటే నేను మీకోసం సమాచారాన్ని తీసుకుంటున్నప్పుడు మీరు దయచేసి లైన్లో వేచి ఉంటారా అని చెప్పేంత మర్యాదగా ఉండండి. కాల్ సమయంలో సైడ్ రిమార్కులు చేయడం మానుకోండి. వ్యక్తులను వారి చివరి పేర్లతో సంబోధించండి. ఫోన్లో మంచి అభిప్రాయాన్ని పొందడానికి ఫోన్కి సమాధానం ఇచ్చే ముందు విశ్రాంతి తీసుకోండి మరియు లోతైన శ్వాస తీసుకోండి. వాయిస్ స్పష్టంగా మరియు వినగలిగేలా ఉంచండి. క్లయింట్ ఏదైనా హెయిర్ రిమూవల్ సర్వీస్ను కలిగి ఉండడానికి ముందు హెల్త్ స్క్రీనింగ్ ఫామ్ను పూర్తి చేయాలి మరియు ఇలాంటి పరిస్థితులను గుర్తించాలి. చాలా సున్నితమైన చర్మం లేదా వడదెబ్బ, పిస్టిల్స్ లేదా పాపిల్స్ కలిగి ఉండటం, ఇటీవల బొటాక్స్ లేదా కొలాజన్ ఇంజెక్షన్లు, కాస్మెటిక్ లేదా పునర్నిర్మాణ శస్త్రచికిత్స, ఏదైనా చర్మ పరిస్థితులకు ఔషధం తీసుకోవడం, అలర్జీలు లేదా సెన్సిటివిటీలను తప్పనిసరిగా సర్వీస్ రికార్డ్ కార్డులో నోట్ చేయాలి, హైలైట్ చేయాలి మరియు డాక్యుమెంట్ చేయాలి. క్లయింట్లు ప్రతి సర్వీస్కు ముందు హెయిర్ రిమూవల్ కోసం రిలీజ్ ఫామ్ పై సంతకం చేయాలి. క్లయింట్ కోసం మానిక్యూర్ పద్ధతి ప్రారంభించడానికి ముందు క్లయింట్ రికార్డ్ కార్డులో కనుగొన్న వాటిని గమనించి రికార్డ్ చేసినట్లు నిర్ధారించుకోండి. ఏదైనా గోరు వ్యాధి, ఇన్ఫెక్షన్ల కోసం గోళ్లను గమనించండి. మీ రీసెర్చ్ను క్లయింట్తో పంచుకోండి, తద్వారా వారు చికిత్స కోసం వెళ్లేలా వారి ఉద్దేశం మార్చుకోవచ్చు. క్లయింట్ సంప్రదింపుల తర్వాత ఎల్లప్పుడూ గోళ్ల పరిస్థితికి అనుగుణంగా సరైన చికిత్సను సూచించండి. చాలా సెలూన్లలో మానిక్యూర్ చేసే పద్ధతి కోసం నియమించబడిన పని ప్రాంతం ఉంది. చికిత్స ఎక్కడ జరిగినా అన్ని మెటీరియల్, పరికరాలు మరియు ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి. క్లయింట్ సంప్రదింపు అనేది స్టైలిస్ట్ మరియు క్లయింట్ మధ్య సంభాషణను కలిగి ఉంటుంది. ఇక్కడ స్టైలిస్ట్ క్లయింట్ ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుంటారు మరియు చాలా మంచి హెయిర్ కట్ గురించి సూచనలు మరియు వృత్తిపరమైన సలహాలను అందించవచ్చు. ముఖం యొక్క ఆకారాన్ని విశ్లేషించడానికి ఒక క్లిప్తో ముఖం నుండి అన్ని వెంట్రుకలను లాగండి లేదా జుట్టును టవల్లో చుట్టండి. విశాలమైన ప్రాంతాలు, ఇరుకైన ప్రాంతాలు మరియు లక్షణాల సమతుల్యత కోసం చూడండి. జుట్టు తగ్గిపోతుందని గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ తడి జుట్టు 1/4 ఇంచెస్ నుండి
సగం ఇంచెస్ వరకు కావలసిన పొడవును కత్తిరించండి. ఉంగరాల జుట్టు 1/2 ఇంచెస్ నుండి 2 ఇంచెస్ వరకు తగ్గిపోతుంది. భవిష్యత్తు సూచన కోసం ఎల్లప్పుడూ క్లయింట్ రికార్డ్ కార్డుని పూరించండి మరియు రికార్డ్ చేయండి. క్లయింట్ సంప్రదింపులు మీ క్లయింట్కు ఉత్తమంగా సరిపోయే రూపాన్ని సృష్టించడానికి మిమ్మల్ని అనుమతించడానికి రూపొందించబడిన ప్రశ్నల శ్రేణితో ప్రారంభం కావాలి. మీరు ఏ ఈవెంట్కి హాజరవుతున్నారు మరియు ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఈవెంట్ కోసం మీరు ఏమి ధరిస్తారు? మీ రోజువారీ లేదా వ్యక్తిగత మేకప్ రొటీన్ ఎలా ఉంటుంది? మీరు హైలైట్ చేయాలనుకుంటున్న లేదా తగ్గించుకోవాలని అనుకుంటున్న ఏరియా ఉందా? మీరు ప్రయత్నించాలనుకుంటున్న మ్యాగజైన్ల నుండి ఏవైనా ప్రేరణ ఫోటోలున్నాయా? మీరు డ్రెస్సీ ఈవెంట్కు హాజరైనప్పుడు మీరు సాధారణంగా ఏ మేకప్ స్టైల్ని కలిగి ఉంటారు? ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. మీ క్లయింట్కు వారి అవసరాలతో పూర్తిగా ఓపెన్గా ఉండాలని గుర్తు చేయండి. నిజాయితీ గల అభిప్రాయాన్ని ప్రోత్సహించండి. ప్రక్రియ యొక్క సాధారణ ఆలోచనను ఇవ్వండి. మీ క్లయింట్ యొక్క నర్వస్ను తగ్గించడానికి నమ్మకమైన వైఖరిని ఉంచండి. క్లయింట్కు సెలూన్లో లేదా ఇంట్లో మేకప్ కన్సల్టేషన్ ఎంపికను అందించండి. ముందుగా సేవా రేటును సెట్ చేయండి. ప్రయాణ ఖర్చులు ఏవైనా ఉంటే పేర్కొనండి. ఈవెంట్ తేదీ మరియు స్థానాన్ని 1కి 2 సార్లు తనిఖీ చేయండి. క్లయింట్ అందంగా మరియు కాన్ఫిడెంట్గా అనిపించేలా మీ మేకప్ టెక్నిక్లను స్వీకరించడానికి సమయాన్ని వెచ్చించండి. చివరగా సంతృప్తికరమైన రూపాన్ని సృష్టించడానికి సృజనాత్మకంగా మరియు నమ్మకంగా ఉండండి. క్లయింట్ సమాచార కార్డులో పేరు, చిరునామా వంటి ఖాతాదారుల వివరాలను గమనించండి. ఏవైనా అలర్జీలు, రుగ్మతలు మరియు వ్యాధులు కోసం తనిఖీ చేయండి. ఖాతాదారుల అవసరాలను చర్చించండి. క్లయింట్ సంప్రదింపులు హెయిర్ స్టైలిస్టులు తమ క్లయింట్లకు కావలసిన రూపాన్ని అర్థం చేసుకోవడానికి మరియు సరైన ఉత్పత్తులను సూచించడానికి అనుమతిస్తుంది. శ్రద్ధగా వినడం, కంటి సంబంధాన్ని కొనసాగించడం మరియు శారీరక పరస్పర చర్య ద్వారా సానుకూల కనెక్షన్ని అందించడం చాలా అవసరం. స్టైలిస్ట్ల కంటే క్లయింట్ కంటి స్థాయి తక్కువగా ఉండేలా కుర్చీని తగ్గించడం వల్ల వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. చివరగా వారి జుట్టు గురించి అడగండి. వారు ఏమి ఇష్టపడతారు మరియు వారు దానిని ఎలా చూసుకుంటారు. సర్వీస్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటే స్పష్టంగా కమ్యూనికేట్ చేయండి మరియు వారికి బాత్రూమ్ చూపించండి. చివరగా క్లయింట్ సందర్శనకు ఎల్లప్పుడూ ధన్యవాదాలు మరియు వారి అభిప్రాయాన్ని అడగండి. అదనంగా మీ వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ క్లయింట్లను సిఫార్సుల కోసం అడగండి. ఈ వీడియోలో మనము ఈ క్రింది విషయాల గురించి తెలుసుకున్నాం. క్లయింట్ కన్సల్టేషన్ చేస్తున్నప్పుడు టెలిఫోన్ మర్యాదలు, ఖాతాదారులను నిర్వహించడానికి ప్రాథమిక కమ్యూనికేషన్ స్కిల్స్, ఏదైనా అలర్జీలు లేదా సున్నితత్వం కోసం క్లయింట్ని పరీక్షించడం, సర్వీస్ రికార్డు కార్డులో గుర్తించబడాలి, హైలైట్ చేయబడాలి మరియు డాక్యుమెంట్ చేయబడాలి. క్లయింట్ను గమనించడం మరియు ఏదైనా ఉంటే ముందస్తు చికిత్స చేయడం, క్లయింట్ యొక్క అవసరాల గురించి తెలుసుకోవడానికి ప్రాథమిక ప్రశ్నలను అడగడం, సరైన కంటి సంబంధాన్ని నిర్వహించడం మరియు శ్రద్ధగా వినడం. క్లయింట్ బాగా కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోండి. వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడానికి వారి విలువైన అభిప్రాయాన్ని మరియు సిఫార్సులను అందించమని కస్టమర్లను అడగడం. ఈ మోడల్ను మీరు చూసినందుకు ధన్యవాదాలు.